అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్వెల్ మోర్లు క్షేమంగా భూమిపైకి తిరిగి రావడంతో బుధవారం మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, ఉపాధ్యాయులు వై మంజులత, మీనాకుమారి, అమీనా విద్యార్థులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, అమెరికా వ్యోమగామి బచ్విల్ మోర్లా క్షేమంగా భూమిపైకి తిరిగి రావడంతో బుధవారం మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం, ఉపాధ్యాయులు వై మంజులత, మీనకుమారి, అమీనా విద్యార్థులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ విద్యార్థులకు అంతరిక్షం అంటే ఏమిటి, 2024 జూన్ 5న వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎందుకు వెళ్లారు, వారానికి తిరిగి రావాల్సి ఉండగా ఎందుకు రాలేకపోయారు, ఇన్ని రోజులు అక్కడ ఏం చేశారు, అక్కడ వారి ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల గురించి, ఏ కోర్సులు చదివితే వ్యోమగాములు అవుతారు తదితర అంశాలపై సమగ్రంగా వివరించి అవగాహన కల్పించారు. అలాగే నల్లబల్లపై చిత్రాలు గీసి ట్యాబ్ ద్వారా సునీత విలియం తదితరులు భూమిపైకి ల్యాండ్ అయిన తీరును విద్యార్థులకు చూయించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, సునీత విలియమ్స్ గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. ఈరోజు అంతరిక్షంలో సుమారు 9 నెలల సమయం గడిపి భూమి మీదకి చేసినటువంటి మన భారత సంతతి మహిళ వ్యోమగామి శ్రీ సునీత విలియమ్స్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం. అది కూడా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దామోదరి. అలాగే ఈ స్పేస్ అంటే ఏంటిది, అంతరిక్షం అంటే ఏంటిది, అంతరిక్షంలో ఎలా వెళ్తారు, అసలు ఎందుకు వెళ్ళాలి అనే విషయాలపైన మన గౌరవ ఉపాధ్యాయులు అంతా కూడా మీకు అవగాహన కల్పించారు. పొద్దున్న నుంచి మళ్ళీ ఈ సందర్భంగా కూడా కల్పిస్తారు. కావున విద్యార్థులు చక్కటి జ్ఞానాన్ని పొందాలి, ఇప్పటి నుంచే తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచే చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ చిన్న వాటి గురించి కులంకషంగా తెలుసుకొని ముందుకు వెళ్ళి భవిష్యత్తులో మీరు మంచి స్థానంలో ఉండాలి, ఎదగాలి, మంచి స్థానానికి ఎదగాలి, మంచిగా రాణించాలని చెప్పి కోరుకుంటున్నాము. వారి దామర భీమనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఈరోజు సునీత విలియమ్స్ గారికి అలాగే వారి బృందానికి అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మరి సాహసంతో కూడినటువంటి పని, చాలా వాళ్ళకు నిజంగా అసలు ఆ యొక్క ల్యాండింగ్ యాత్ర ఉదయం టీవీలో కానీ వాట్సాప్లో కానీ చూస్తే మామూలుగా అసలు లేదన్నమాట. చాలా గర్వించదగినటువంటి విషయం. సునీత విలియమ్స్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని చెప్పాలి. సునీత విలియమ్స్ గారికి కృతజ్ఞతలు. సునీత విలియమ్స్ మీరు కూడా పేరే చెప్పండి, సునీత విలియమ్స్. మీరందరూ కూడా ఇక్కడ ఒక మహిళా శక్తి ఈరోజు విశ్వమంతటా వ్యాపింపజేసింది సునీత విలియమ్స్ గారు. అందుకు సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, విశ్వంలో మహిళ 9 రోజుల పాటు తిరిగి అక్కడ ఉన్నటువంటి చిన్న పరిశోధనలు కూడా చేయడం జరిగింది. అది మహిళా శక్తి ఏంటో ప్రపంచానికి, విశ్వానికి చాటి చెప్పినటువంటి సునీత విలియమ్స్ గారికి విజయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.